హరే కృష్ణ. అందరూ బాగున్నారండి. ఈరోజు ఏకాదశి కదా. ఏకాదశి అంటే మనకు గుర్తు వచ్చేది సగ్గుబియ్యం కిచిడి. సగ్గుబియ్యం కిచిడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ సగ్గుబియ్యాన్ని 4 గంటలు నీళ్ళు పోసి నానబెట్టి ఉంచుకోవాలి. జీడిపప్పులు, అల్లం, పచ్చిమిర్చి, ఆలు ఇవి ముక్కలుగా కట్ చేసుకోవాలి. పల్లీలు వేయించి పొట్టు తీసుకుని మిక్సీలో గ్రైండ్ చేయాలి. ప్యాన్లో నెయ్యి వేసుకుని నెయ్యి కాగాక జీడిపప్పులు వేయించుకోవాలి. ఏకాదశి రోజు జల నిర్జల ఫల ఈ 3 రకాలుగాను ఉపాసన చేయొచ్చండి. పాలు పళ్ళు తీసుకొని చేయొచ్చు. ఉడకబెట్టిన చిలకడదుంపలు తీసుకోవచ్చు. బంగాళదుంప బలం కాబట్టి ధాన్యాలు ఇవి తీసుకోకుండా ఉంటారు కదా, నీరసం రాకుండా ఈ బలమైన వాటిని ఉపయోగించి ప్రసాదం చేయొచ్చు. జీడిపప్పులు వేగిని ముందు అల్లం ముక్కలు వేసి వేగించుకుందాం. అల్లం ముక్కలు వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని వేగించుకోవాలి. అల్లం పచ్చిమిర్చి వేగాక ఆలు ముక్కలను వేసేసుకొని కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. కొద్దిగా ముక్కలకి సరిపడగా ఉప్పు వేసుకొని బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకుందాం. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉంటే బంగాళదుంప ఉడికిందో లేదో తెలుస్తుందండి. అలా కట్ చేస్తే జరిగింది. ఇది బంగాళదుంప ఉడికింది. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ తీసేసి సగ్గుబియ్యాన్ని ముక్కుల్లో వేసేసుకుందాం. ఇప్పుడు సగ్గుబియ్యానికి సరిపడగా సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఉడికేలోపు వేయించి పొట్టు తీసుకున్న పల్లీల్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాం. సగ్గుబియ్యం మెత్తగా ఉడికినాయండి. ఇప్పుడు పల్లీ పొడి వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇంతేనండి ఏకాదశి రోజు చేసుకునే ప్రసాదం సగ్గుబియ్యం కిచిడి. చాలా బలవర్ధకమైనది, నీరసం రాకుండా ఆపుతుంది. చక్కగా కృష్ణ జపం చేసుకుంటే చాలా మంచిది. ఏకాదశి రోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీలైతే ఇంకా ఎక్కువ జపించడానికి ప్రయత్నం చేయండి. చాలా పవర్ఫుల్ అండి ఏకాదశి రోజు జపం చేయటం. ఆ జపానికి చేయడానికి కావాల్సిన శక్తిని ఇవ్వడం కోసమే ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తాం.